శ్రావణ సోమవారం శ్రీ సాయిలో ఐక్యం. 1918 నుంచి 1965 వరకు అంటే 47 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన కాల వ్యవధి. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణాన్ని మా నాన్నగారు ఎలా చేశారో మీకు వివరించడం నా ఉద్దేశ్యం కాదు. సాయిబాబాతో ఆయనకు గల అనుభవాలను మీతో పంచుకోవడం, తద్వారా శ్రీ సాయిపై భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకోవడమే ఈ పుస్తకం రాయడానికి గల ముఖ్య కారణం. 1918 తర్వాత మా నాన్నగారి వివాహం మా అమ్మగారితో జరిగింది. ఆమె పేరు లక్ష్మీదేవి కేల్వేకర్. ఆమెది ముంబైలోని కేల్వే మాహిం. ఇదే సమయంలో నా తల్లిదండ్రులకు మహారాష్ట్రలోని గొప్ప సాధువులలో ఒకరైన శ్రీ గాడ్గే మహారాజ్‌తో పరిచయమయింది. ఆయన మా నాన్నగారిని ఒక బంగళా కొనుక్కోమని నిర్దేశించారు. ఆయన నిర్దేశించినట్లుగా మా నాన్నగారు కార్‌లో ఒక బంగళా కొనుక్కొని, టాటా బ్లాక్స్‌లో ఉన్న ఇంటికి 1923లో వీడ్కోలు చెప్పారు. మా నాన్నగారు తమ వివాహం అయిన తర్వాత మా అమ్మగారిని ఒకే ఒక్కసారి మాత్రమే షిరిడీకి తీసుకువెళ్లారు. తన గత జీవితం గురించి, శ్రీ సాయితో తన సాన్నిహిత్యం గురించి ఆమెకు వివరంగా చెప్పారు. మా అమ్మగారు కూడా ఆధ్యాత్మిక భావాలు కలవారు. ఈ 21వ శతాబ్దంలో కూడా భగవంతుని పట్ల భక్తి, ప్రేమలు ఉన్నటువంటి తల్లిదండ్రులున్నందుకు, వారి నుండి అరుదైన మంచి సంస్కారాలను అలవరుచుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని భావిస్తున్నాను. మా నాన్నగారు మంచి ఆరోగ్యంతో ఉండేవారు. ఆయన జబ్బు పడటం గానీ, కనీసం సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుతో బాధపడటం కానీ నేనెప్పుడూ చూడలేదు. ఆయనకు 5గురు కుమార్తెలు, 2 కుమారులు. ఆయన తన 5గురు కుమార్తెలకు వివాహాలు చేసి తన బాధ్యతను నిర్వర్తించారు. కానీ తన 2 కొడుకుల వివాహాలను మాత్రం చూడలేకపోయారు. అది 1965 సంవత్సరం జూలై నెల. మా నాన్నగారు తీవ్రమైన ఆస్తమాకు గురయ్యారు. దానికి తోడు నడుము నొప్పితో ఆయన మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మేమంతా కూడా అవి వార్ధక్య లక్షణాలని అనుకున్నాము. నేను బీజేటీఐ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. మా పెద్దన్నయ్య రవీంద్ర మా నాన్నగారు పదవీ విరమణ చేసిన టెక్స్‌టైల్ మిల్లులోనే పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో మా అమ్మగారు రక్తపోటు, చక్కెర వ్యాధి, ఆస్తమా వంటి రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉండేవారు. ఆమెకు ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా ఉండేదంటే, మేము ఆమెకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేది. ఆమె కోసం మా ఇంట్లో ఎప్పుడూ ఒక ఆక్సిజన్ సిలిండర్ సిద్ధంగా ఉంచుకునేవాళ్ళం. మా నాన్నగారిని పరీక్షించిన వైద్యులు ఆయనకు ప్రాథమికంగా లుంబాగో అంటే వెన్నుపూస క్రింద భాగంలో వచ్చే నొప్పి అని నిర్ధారించారు. నేను వింటోసెనో బామ్ కానీ, మహానారాయణ తైలం గానీ ఆయన నడుముకు రాస్తూ ఉండటం వల్ల ఆయనకు కొంచెం ఉపశమనంగా ఉండేది. మా చేత సేవ చేయించుకోవలసి రావడంతో ఆయన చాలా విచారిస్తూ ఉండేవారు. ఆయన అంతకు ముందెప్పుడూ మమ్మల్ని కనీసం కాళ్ళు ఒత్తమని కూడా అడగలేదు. అందుచేత ఆయన జబ్బుతో అలా మంచానికే పరిమితం అవడం వల్ల చాలా బాధపడేవారు. తను ఆ వ్యాధి నుండి ఎప్పటికైనా బయటపడగలనా అని ఒకసారి ఆయన నన్నడిగారు. బాబాను ఆర్తిగా ప్రార్థించమని, వారే ఆయనను రక్షించగలరని నేను ఆయనతో చెప్పినట్లు గుర్తు. కానీ ఆయన పరిస్థితి క్షీణించింది. డాక్టర్ జోషి సలహా మేరకు ఆయనను శాంతాక్రజ్‌లోని నానావతి ఆస్పత్రిలో చేర్పించాము. మా అమ్మగారు స్వయంగా తానే ఒక రోగినన్న విషయాన్ని మరిచిపోయి, ఆయనకు సపర్యలు చేయడంలో పూర్తిగా మునిగిపోయారు. ఆమె ఉదయాన్నే ఆయనకు టీ, అల్పాహారం తీసుకుని వెళ్తుండేవారు. మరలా సాయంత్రం భోజనం తీసుకుని వెళ్ళేవారు. నేను కాలేజీ నుంచి రాగానే ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మా అమ్మగారిని అడుగుతూ ఉండేవాడిని. ఆయనలో అంతగా మార్పు లేదని, అయితే ఆయన తన ఇంద్రియ జ్ఞానం కోల్పోలేదని ఆమె చెప్పేవారు.
ఆ విధంగా ఆయన ఒక వారం రోజులు ఆస్పత్రిలో ఉన్నారనుకుంటాను. మా అమ్మగారు ప్రతిరోజు ఉదయాన్నే తేనీటితో పాటు బాబా ప్రసాదించిన పవిత్రమైన ఊదీని కూడా ఆయనకు ఇస్తుండేవారు. ఆగస్టు 16వ తేదీన మరాఠీ క్యాలెండర్ ప్రకారం శ్రావణ సోమవారం వచ్చింది. ప్రతి శ్రావణ సోమవారం నాడు మేము సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించేవాళ్ళం. అందువలన మా అమ్మగారు మా అన్నయ్యతోనూ, నాతోనూ ఆ రోజు త్వరగా ఇంటికి తిరిగి రమ్మని చెప్పారు. నేను మధ్యాహ్నమే కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాను. మా అమ్మగారు ఆస్పత్రికి వెళుతూ, "ఈరోజు చాలా క్లిష్టమైన రోజు" అని మా దాదాకు అంటే తండ్రికి ఈరోజు గండం గడిస్తే ఆయన కనీసం మరొక సంవత్సరం పాటు తప్పక బ్రతుకుతారని చెప్పారు. ఎందుకలా అంటున్నారని నేను ఆమెను అడిగినప్పుడు, తర్కడ్ కుటుంబంలోని మగవాళ్ళందరికీ శ్రావణ సోమవారం దురదృష్టకరమైన రోజు అని, చాలా మంది మగవారు ఆ రోజునే మరణించినట్లు తన అత్తగారు చెప్పారని ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్లారు. సుమారు 3:30 గంటలకు ఆమె తనతో తీసుకువెళ్ళిన థర్మాస్ ఫ్లాస్క్‌లోంచి ఒక కప్పు టీ మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారికి టీ ఎక్కువ సార్లు త్రాగే అలవాటు. టీ త్రాగిన తర్వాత ఆయనకు కొంచెం ఉపశమనంగా అనిపించి, సుమారు 4 గంటలకు మరోసారి టీ ఇమ్మని మా అమ్మగారిని అడిగారు. మా అమ్మగారు ఆయనతో అరగంట క్రితమే టీ ఇచ్చానని, మళ్ళీ 5 గంటలకు మాత్రమే టీ ఇస్తానని అన్నారు. ఇంకా ఆ రోజు శ్రావణ సోమవారం కాబట్టి త్వరగా ఇంటికి వెళతానని చెప్పారు. కానీ మా నాన్నగారు తనకు టీ వెంటనే ఇవ్వవలసిందేనని పట్టుపట్టారు. ఆయన తానేదో దృశ్యాన్ని చూస్తున్నానని, కానీ అది స్పష్టంగా కనబడటం లేదని అన్నారు. మా అమ్మగారు ఆయనను ఆందోళన పడవద్దని చెప్పి, ఆయన చేతిలో ఒక తులసి మాలను ఉంచి, బాబాను ప్రార్థిస్తూ ఉండమని చెప్పారు. ఆమె మా నాన్నగారి నుదుట మీద పవిత్రమైన బాబా ఊదీని రాశారు. కాసేపటి తర్వాత ఆమె మా నాన్నగారికి టీ ఇచ్చారు. ఆయన ఒక గుక్క టీ త్రాగిన వెంటనే మా అమ్మగారితో తనను ఎవరో పిలుస్తున్నారని, కానీ ఆ ముఖాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నానని, దానివల్ల ఆ వ్యక్తి ఎవరో సరిగ్గా నిర్ధారించుకోలేకపోతున్నానని అన్నారు. మా అమ్మగారు ఆయనతో, "గదిలో మనమిద్దరమే ఉన్నామని, మౌనంగా బాబా జపం చేసుకోమని" చెప్పారు. ఆయన బాబా నామాన్ని మెల్లగా జపించసాగారు. కొంతసేపటికి ఆయన ముఖం ఎంతో ప్రశాంతవంతంగా మారింది. ఆయన ముఖంలో నడుము నొప్పి వల్ల కలిగే బాధ మాయమైపోగా, "బాబా, నేను వస్తున్నాను" అని పెద్దగా అరిచారు. ఆ ఆఖరి మాటలు పలికి ఆయన తన శరీరాన్ని విడిచారు. ఇది ఆయన చరమాంకం. ఆ సమయంలో ఆయనకు బాబా సాక్షాత్కరించి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఎంత గొప్ప మరణం ఆయనది! ప్రతి ప్రాణి శరీరం నుండి ప్రాణం అంటే ఆత్మ వదిలి వెళ్ళే ముందు చాలా బాధపడుతుందని అందరూ చెప్తుంటారు. కానీ మా నాన్నగారు, "బాబా, నేను వస్తున్నాను" అంటూ తమ ప్రాణాలు విడిచారు. ఈ విధంగా శ్రీ సాయిబాబా తన బాబుని తనతో పాటు తీసుకువెళ్లారు. ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన మా అమ్మగారి ధైర్యానికి మెచ్చుకున్నాను. ఆమె నాతో మా దాదా మరణించారని, ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచి, ఆయన అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేయమని చెప్పారు. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు 'మరణాత్ ఖరో కరా జగ జగతే, వన్ లివ్స్ ద రియల్ లైఫ్ ఇన్ వన్స్ డెత్' అనే శీర్షికతో మాకొక పాఠం ఉందని నాకు గుర్తు. దాదా దాన్ని 100కి 100 పాళ్ళు రుజువు చేశారు. నిజానికి మా అమ్మగారికి భావోద్వేగం చాలా ఎక్కువ. కానీ మా ఆమె ఒక్క కన్నీటి బొట్టును కూడా రాల్చలేదు. అటువంటి అపూర్వమైన మరణ దృశ్యాన్ని చూసి ఆనందంలో మునిగిపోయి ఉండవచ్చు. లేదా ఆ రోజున కన్నీరు కార్చకూడదని శ్రీ సాయిబాబా ఖచ్చితమైన ఆదేశమైనా ఉండవచ్చు. అలా మా అమ్మగారి సిద్ధాంతం 1965వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ శ్రావణ సోమవారం రోజున నిజమయింది.